అని అతను ఆ పాపం నుంచి తప్పించుకున్నాడు. ఎప్పుడైతే పాపం నుంచి తప్పించుకున్నాడో ఆ స్త్రీ తన భర్తకి ఏం చెప్పిందంటే, ఆ హెబ్రీ దాసుడు, చూడండి చదవండి ఆ మాట, 17 వచనం చదవండి, 39:17. తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, 39:17. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చును. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము విడిచిపెట్టి బయటికి పారిపోయాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరు చేశారు తప్పు? ఆమెలో ఉన్న మిస్టేక్ ని ఏం చేస్తుందంటే యేసేపు పైన పెట్టింది. హల్లెలూయా. అయినా దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నాడు. యేసేపుకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పోతీఫరుకి చెప్పిందో వెంటనే ఆయన ఏం చేశాడు, అందులో మంచి చెడు ఏం ఆలోచించకుండా అతనిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? జైల్లో పెట్టాడు. అయితే ఇక్కడ చూడండి, అతనిని పట్టుకొని, చూడండి 20 వచనం ఒకసారి చదవండి. అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించి అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యేసేపుకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇతనికి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు ఒకసారి మీరు చెప్పండి. ఇతను పాపమును జయించాడు. హల్లెలూయా. ఇతను ఏం జయించాడు? పాపమును జయించాడు. కానీ పాపమును జయించాడు గాని ఇక్కడ శోధన వచ్చింది, శ్రమ వచ్చింది. కానీ జయించిన వెంటనే ఇలాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరికి తోడుగా ఉన్నారంటే ఈయనకి జీవము కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు తోడుగా ఉండటం వల్ల అక్కడ జైలు అధికారికి కూడా యేసేపుకు కటాక్షం కలిగించినాడు. హల్లెలూయా. కనికరం కలిగించినాడు. దేవుని కనికరము, దేవుని తోడు యేసేపుకు ఉంది కాబట్టి జైలు అధికారికి కూడా ఈయన పట్ల ఏం కలిగి ఉన్నాడు? కటాక్షం కలిగి ఉన్నాడు. ఆయన కనికరం కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సరసాలాధిపతి ఆ సరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యేసేపు చేతికి అప్పగించును. హల్లెలూయా. చూడండి, ఎక్కడికి యేసేపు వెళ్ళినా కూడా సరే చూడండి, ఆయన కలలో వచ్చింది ఏంటి? ఆయన కలగన్నాడు, అన్నదమ్ములకి చెప్పాడు, నా పని చేలో ఏమైంది? నిలబడి ఉంది, మీ పనులన్నీ నాకేం చేస్తున్నాయి? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి అని అన్నాడు. అదే విధంగా ఇంకొక కలగన్నాడు ఆయన. ఇంకోటి ఏంటో తెలుసా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా నాకేం చేస్తున్నాయి? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఆయన కలల భావమును కూడా దేవుడు నెరవేర్చాడు. అదే విధంగా ఇక్కడ చూస్తే ఎక్కడికి వచ్చినా కూడా సరే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే అధికారం చేస్తూ ఉన్నాడు. పోతీఫరు ఇంట్లోకి వచ్చాడు, అక్కడ అధికారిగా చేశాడు. అదే విధంగా జైల్లోకి వెళ్ళాడు, జైల్లో ఉన్న ఖైదీలందరికి కూడా ఏంగా చేశాడు? ఆయన్ని అధికారిగా చేశాడు. అయితే ఈయనకి తెలుసు, దేవుడికి తెలుసు ఏమని, మంచి చేశాడు, తప్పు చేసి ఇక్కడికి రాలేదని. కానీ అక్కడున్న పోతీఫరు, అక్కడున్న వాళ్ళందరికీ ఏమని తెలుసు? ఇలాగా ఆమెని తప్పుగా ప్రవర్తించాడు, అందుకని తీసుకొచ్చి తను జైల్లో వేశారు అనుకుంటూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి ఒక్క కీడు నుంచి మనల్ని తప్పిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి మనల్ని తప్పిస్తాడు, శత్రువుల నుంచి మనల్ని తప్పిస్తాడు, పాపం నుంచి మనల్ని తప్పిస్తాడు, ఈ లోక దుష్టత్వం నుంచి మనల్ని తప్పిస్తాడు. జీవం కలిగిన దేవుడు తోడుగా ఉంటే చూడండి, ఇక్కడ ఈ జైల్లోకి వచ్చినా కూడా సరే జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీ మీద ఈయన అధికారిగా జైలు అధికారి నియమించాడంట. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఉంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఎందుకనంటే నీవు జీవించిన జీవిత కాలం అంతయు దేవునికి సాక్షిగా జీవిస్తే, నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు దేవునికి మహిమకరంగా జీవిస్తే, నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు దేవునికి అంటకట్టబడి ఉంటే ఖచ్చితంగా యేసేపును బ్లెస్ చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఏం చేయాలంటే దేవుని నామమునకు అవమానం కలిగించకూడదు. దేవుని నామమును మనం ఏం చేయాలంటే హెచ్చించగలగాలి. దేవుని నామమును మనం ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వేం చేస్తావంటే ఎక్కడున్నా ఇక్కడ ఏం చేస్తానంటే యేసేపు దేవునికి దగ్గరగా ఉన్నాడు, అందుకే ఈయనకి దేవుడు తోడుగా ఉన్నాడు. జైల్లోకి వచ్చాడు కానీ జైలు అధికారులు కూడా జైలు అధికారి కూడా ఈయనకి ఏం చేశాడు? ఆ జైల్లో ఉన్న ఖైదీలందరి పైన కూడా అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి,
వారక్కడ ఏమి చేసిరు అదంతా అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైనను గనుక ఆ సరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండాను అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచినట్లు చేయను. హల్లెలూయా. అతడు చేసేది ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ ఎప్పుడు దేని గురించి అడగలేదు. అదే విధముగా ఇక్కడ జైల్లో ఉన్నాడు, ఖైదీలందరి దగ్గర పని చేపిస్తూ ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. ఈ అధికారిగా నియమించిన ఇతరుని గురించి ఎప్పుడు కూడా జైలు అధికారి ఎప్పుడు ఏం అడగలేదు. ఎందుకనంటే యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే ఈ జైలు అధికారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని ద్వారా ఈయనకి ఆ కటాక్షం పొందుకొని ఇక్కడ ఏం జరుగుతుందనంటే అతడు చేయిందంతయు సఫలం చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం చేసేది నీతి అయిందైతే, మనం చేసేది యథార్థమైందైతే, మనం చేసేది మంచిదైతే ఖచ్చితంగా మనం జైల్లో ఉన్న నీతి అయిందైతే, మనం చేసేది యథార్థమైందైతే, మనం చేసేది మంచిదైతే ఖచ్చితంగా మనం జైల్లో ఉన్నా, ఖచ్చితంగా మనం ఎడారిలో ఉన్నామా, ఖచ్చితంగా మనం సముద్రంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిన్ను హెచ్చుగానే ఉంచుతాడు. హల్లెలూయా. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా హెచ్చుగానే ఉంచుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా సరే ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు, హెచ్చింపబడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవునితో అంటకట్టబడి నడుస్తూ ఉన్నాడు. అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అతను చేయిందంతా దేవుడు ఏం చేస్తున్నాడు, సఫలపరుస్తూ ఉన్నాడు. మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి 40వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి ఏం చేస్తారనంటే జైల్లో వేస్తారు. ఒకరు వచ్చి ఏంటంటే పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతి అయిన ఇద్దరు ఉద్యోగస్తులను తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఇక్కడ జైల్లో వేయడం జరుగుతుంది. ఎక్కడ యేసేపు ఉన్న ఆ జైల్లోనే వాళ్ళు ఎందుకు ఏం చేశారు ఒకసారి మొదటి వచనం చదవండి. 40 చూడండి, ఐగుప్తు రాజు ఎడల ఏం చేశారు, తప్పు చేశారు. తప్పు చేయటం వల్ల వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, సరసాల్లో బంధించారు. సరసాల్లో బంధించిన తర్వాత చూడండి, వారు సరసాల్లో నుండుటకై రాజు సంరక్షణగా సేనాధిపతిగా అప్పగించును. అది యేసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యేసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. హల్లెలూయా. జైల్లో ఉన్నాడు ఎవరు, యేసేపు. ఇక్కడ అధికారిగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాడు, ఉపచారం చేస్తూ ఉన్నాడు. నువ్వెక్కడున్నా దేవుని పని చేయాలి. హల్లెలూయా. నువ్వెక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి శ్రమల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు దేవుని పని చేస్తే అక్కడున్న వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాడంటే యేసేపు ఉపచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో చూడండి 5వ వచనం చదవండి ఒకసారి. 4 లాస్ట్ లైన్. సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాడు. కొన్ని దినముల కావలిలో ఉండిన తరువాత వారు కొన్ని దినముల కావలిలో ఉండిన తర్వాత వారిద్దరు అనగా బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు వీళ్ళిద్దరు ఏం కన్నారు, కలలు కన్నారు. హల్లెలూయా. వీళ్ళిద్దరు కలలు కన్నారు. చూడండి ఆ కళ ఒకసారి చదవండి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలగన్నారు. తెల్లవారినప్పుడు వారి వద్దకు వచ్చాడు. చూడండి, వాళ్ళని చూడంగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంట, చింతాక్రాంతులై ఉన్నారంట. వాళ్ళు బాధ దుఃఖంతో ఉన్నారు. వాళ్ళ కళ వచ్చింది, ఆ భావము వాళ్ళకి తెలియదు. అయితే ఆ కళ ఏం కన్నారు ఒకసారి చదువుదాం. 8 చదవండి. అందుకు వారు మేము కలగంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరు లేరనగా యేసేపు వారి చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. హల్లెలూయా. భావములు చెప్పుట ఎవరు ఆధీనము, దేవుని ఆధీనమే. అయితే చూడండి ఆ కళ భావం చూడండి
మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడన్నప్పుడు పారదాయకుల అధిపతి యోసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. నా కళలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను, 3 తీగలుండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను. పండి ద్రాక్ష ఫలం. హల్లెలూయా. ఇక్కడ ఈయన జీవితము ఏమైందంటే, ఒక ఆయన జీవితమేమో ఫలించింది, ఇంకొక ఆయన జీవితమేమో అక్కడితో అంతమైపోయింది. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు రకరకాల కళలకు అన్నారు. కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటంటే చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళల్లో ఒకరు మాత్రము ఏమయ్యారు, ఆ ఉద్యోగాన్ని పొందుకోగలిగినారు, ఒకరు మాత్రము సిలువ వేయబడ్డారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇక్కడ కళల భావమును చెప్తూ ఉన్నాడు. ఎవరు? యేసేపు. అక్కడ ఉన్నాడు, బందీగా ఉన్నాడు, బందీగా ఉండి వాళ్ళకి ఉపచారం చేస్తూ ఉన్నాడు, బందీగా ఉండి వాళ్ళకి అన్ని చేస్తూ ఉన్నాడు, అధికారిగా ఉంటూ ఉన్నాడు. కానీ ఆ కళల భావం గురించి చెప్పాడు. చూడండి 16వ వచనం చదువు. అప్పుడు అతడు తెలిపిన భావము మంచిదని వక్షకారుల అధిపతి చూచి అట్లా నేను కలగండి, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను, 3 గంపలు నా తల మీద ఉండెను, ఈ గంపలో పరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను, పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచున్నాను. అందుకు యేసేపు దాన భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇక 3 దినములలో పరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తీసుకొని పోనని ఉత్తరం ఇచ్చిన. హల్లెలూయా. ఇతనికేమో ఏమిచ్చాడనంటే, నువ్వు క్షేమం కలిగిన, చూడండి, ఇతనికేమో తన ఉద్యోగం తనకి ఇప్పించాడు, ఇంకొక అతనికి భక్ష్యకారుల అధికారికి మాత్రము ఏం జరిగింది, ఆ కలభావము ఏం జరిగింది, ఆ కలభావం 2 చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి మనం దగ్గరగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు నీడగా ఉంటే, ఖచ్చితంగా మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా సరే, దేవుడు చూడండి, ఆది నుంచి కూడా దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నాడు, యేసేపుకు నీడగా ఉన్నాడు. ఆ భావములు, కలల భావములు ఎంత క్లియర్ గా చెప్పాడో చూడండి. ఆ ఒక అధికారికి, ఒక అతనికేమో ఇద్దరిని జైల్లో వేశారు, వాళ్ళ కళలు మాత్రము కళ ఒకే రాత్రి కన్నారు, కళ ఒకటే గాని భావములు వేరే. ఒక వ్యక్తిని మాత్రం ఉద్యోగం పొందుకున్నాడు, ఇంకొక వ్యక్తి మాత్రము ఏం చేశాడు, బంధించబడి ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. చూడండి, మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యేసేపుకి దేవుడు ప్రతి ఒక్క దర్శనము ద్వారా జరిగే విషయాలన్నిటిని కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం దేవునికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అనేక విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. చూడండి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 2 పేతురు 2:14 ఒకసారి చదువుకొని. వ్యభిచారిని చూచి ఆశించుచు 2:14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరుల కోల్పుచు, లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉంది. చాలు. ఇక్కడ చూడండి, మనము ఇవన్నీ ఒకలా మన జీవితంలో ఉంటే మనము దేవునికి దూరం అయిపోతాం. ఈ లోకంలో ఈరోజు యేసేపు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామని అంటే, ఆయన ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన్ని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన దేవుడిని ఎప్పుడు విడవలేదు, ఆయన ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఎందుకనంటే ఈ లోకమునకు దూరంగా ఉన్నాడు, దేవునికి ఆయన దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన రోజు రోజుకి ఆయన ఏం చేస్తున్నాడు అంటే బ్లెస్ చేయబడుతూ ఉన్నాడు. రోజు రోజుకి ఆయన ఏం చేయబడుతున్నాడు అంటే హెచ్చింపబడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడున్న జైల్లో ఉన్నాడు, అక్కడ కూడా దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి కళలనే ఏం చేస్తాడంటే ఇక్కడ ఫరో కూడా కలగంటాడు. హల్లెలూయా. ఈ కళల భావమును కూడా ఎవరు చెప్తారంటే యేసేపే చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఎలాగా బంధింపబడిన వాడిని విడుదల చేస్తాడని అంటే యేసేపు ఫరో కలగంటాడు. చూడండి 41 అధ్యాయం.
2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా నాకు చూపునకు అందమైనవి బలసినవి అయినా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు 7 ఆవులు ఏటిలో నుంచి పైకి వస్తూ ఉన్నాయి, మేయుచున్నాయి. చాలు చాలు. ఇక్కడ 7 ఆవులు బలిచినవి, మంచికి చూపునకు అందంగా ఉన్నాయి. అదే విధముగా 7 ఆవులు మరీ బక్క చిక్కిపోయి ఉన్నాయి, చూసేదానికి వికారంగా ఉన్నాయి. అవి బలిచి ఉన్న వాటిని ఏం చేస్తూ ఉన్నాయి? తినేస్తూ ఉన్నాయి. అదే విధముగా మళ్ళీ ఇంకొక కలగ అంటాడు, ఏంటంటే పుష్టి కలిగిన వెన్నులు 7 వెన్నులు అదే విధంగా ఒకే దంటునకు పుట్టుచున్నాడు. పేల వెన్నులు ఏం చేస్తూ ఉన్నాయి? వాటి తర్వాత మొలుచును. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ కళల భావము కళ కన్నాడు గాని దాని భావం ఎవరికి తెలియదు? ఫరోకు తెలియదు. ఈ ఫరోకు తెలియనప్పుడు ఫరో ఏం చేస్తాడంటే అందరినీ పిలిపిస్తాడు. చూడండి ఒకసారి 10వ వచనం ఒకసారి చదవండి. ఫరో తన దాసుల మీద కోపగించి పక్షకారుల అధిపతిని మా ఉభయములను రాజ సంరక్షక సేనాధిపతి ఇంత కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము ఒకే కలగన్నాం. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు కన్నాం, చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. హల్లెలూయా. అయితే చూడండి, ఆయన చెప్పినట్టుగానే తెలిపెను జరిగెను. నాకు ఉద్యోగమును ఇప్పించెను. ఫరో యోసేపును పిలవనంపెను. హల్లెలూయా. దేవుడు చూడండి ఎలాగ విడుదలనిచ్చాడో. ఆయనకి దర్శనములు చెప్పే భాగ్యమునిచ్చి యోసేపును ఏ ఫరో అయితే ఏ పోతీఫర్ అయితే బంధించాడో ఆ జైల్లో నుంచి ఆ సరసాల్లో నుంచి ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు ఫరో తీసుకొచ్చాడు. హల్లెలూయా. రాజే ఆయన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ కలల భావము ఏంటంటే 7 సంవత్సరాలు ఏమొస్తుంది? 7 సంవత్సరాలు పుష్టిగా మంచిగా ఉంటది. 7 సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది అంటే కరువు వస్తుంది అని చెప్పి యోసేపు ఎప్పుడైతే ఫరోకు చెప్పాడో అప్పుడు ఒక మాట అంటాడు. 38వ వచనం ఒకసారి చదవండి. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా? నేను హల్లెలూయా. ఇతను ఏం కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. యోసేపు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుని ప్రతిష్ఠించుకో ఉన్నాడు, దేవుని తనలో నింపుకో ఉన్నాడు కాబట్టి, దేవునితో అంటకట్టబడి ఉన్నాడు కాబట్టి ఈ కలల భావము ఎవరు తన దగ్గరున్న మంత్రులు గాని, తన దగ్గరున్న చక్రవర్తులు గాని, తన దగ్గరున్న ఎవరు చెప్పలేకపోయినా యోసేపు మాత్రమే చెప్పగలిగాడు. హల్లెలూయా. ఏ సరసాల్లో ఉన్నాడో ఆ సరసాల నుంచి విడిపించి దేవుడు మళ్ళీ ఫరో ఎదుట ఆయన్ని హెచ్చుగా నిలబెడతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భావం చెప్తాడో ఈ మనుషుడు ఏం కలిగి ఉన్నాడంట? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడంట. దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కనిన కలల భావం గురించి చెప్పగలిగినాడు. ఈ రోజు దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు అంటే దేవుని దర్శనం చూడగలుగుతావు, దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు, దేవునితో నడవగలుగుతావు. అయితే ఇక్కడ చూస్తే మనము 39వ వచనం ఒకసారి చదువుకుందాం అక్కడి నుంచి. మరియు ఫరో దేవుడి ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానము గలవారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలను. హల్లెలూయా. చూడండి, నువ్వు దేనికి అధికారిగా ఉండాలంట? నా ఇంటికి అధికారిగా ఉండవలను. నా ప్రజలందరూ విధేయులైందురు. ఒక సింహాసన విషయంలో మాత్రమే తప్ప పైవాడినై ఉంటాను యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరము తీసి యోసేపు చేతి పెట్టి సన్నపు నారబట్లు అతను తొడిగించి
అతని మెడకు బంగారం గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేక వేసిరి. దేశం అంతటి మీద అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటియో ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా. దేవుడు చూడండి, యోసేపు జీవితంలో మధ్యలో శ్రమలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. శ్రమ వస్తుంది, విడిపిస్తూ ఉన్నాడు. కుటుంబంలో శ్రమ వచ్చింది, విడిపించాడు. పోతిఫర్ ఇంట్లో శ్రమ వచ్చింది, విడిపించాడు. అది శోధన వచ్చింది, విడిపించాడు. అదేవిధంగా సరసాల్లో ఉన్నాడు, శ్రమలు వచ్చాయి, విడిపించాడు. ఇక్కడ ఫరో ఇంట్లో అధికారిగా ఉన్నాడు. ఏ ఫరో అయితే అందరినీ బాధ పెడుతూ ఉన్నాడో ఆ ఫరో దగ్గరే ఇతను ఏం చేస్తున్నాడు? ఆ ఫరోని ఏం చెప్తున్నాడు? నువ్వు నా ఇంటికి అధికారిగా ఉంటావు, నా మనుషులందరూ నీ కింద పనిచేస్తారు అని చెప్పి ఆయన చేతికి ఉంగరం తొడిగి, ఆయన చేతికి చూడండి ఆ మంచి బట్టలు వేపించి ఆయన బంగారు గొలుసు వేశాడంట. హల్లెలూయా. దేవుడు చూడండి ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ నిలబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తన అన్నలు చంపాలనుకున్నారు, అక్కడి నుంచి దేవుడు తప్పించాడు. పోతిఫరు భార్య తనని హింసించాలనుకుని తన పవిత్రతను పాడు చేయాలనుకునింది, దేవుడు తప్పించాడు. జైల్లో శరసాలు వేయించారు, అక్కడి నుంచి దేవుడు విడిపించి ఈ రోజు ఐగుప్తు దేశంలో అతన్ని ఏంగా చేశాడు? చక్రవర్తి తర్వాత చక్రవర్తిని దేవుడు చేశాడు. హల్లెలూయా. రాజు తర్వాత రాజుని చేశాడు. అందుకే అంటూ ఉన్నాడు, మరియు ఫరోను నేనే, అయితే ఆయనను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఏ మనుషుడు నీ చేతనైనను నీ కాలునైనా ఎత్తకూడదని చెప్పి, తన చేతినైను తన కాలునైనా ఎత్తకూడదని చెప్పి ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసాడు ఆల్రెడీ. హల్లెలూయా. చూడండి ఇదంతా ఎందుకు? దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది నుంచి కూడా దేవుడు ఈయనకి తోడుగా ఉన్నాడు, ఈయన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు దేవుడు తోడుగా ఉండాలని అంటే మనము మన జీవిత కాలం అంతా మనం బ్రతికిన దినములన్నీ దేవునికి మహిమకరంగా జీవించాలి. మనం ఈ లోకమనే ఆశ నుంచి, ఈ లోకమనే పాపము నుంచి, ఈ లోకమనే దుష్టత్వం నుంచి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంతో, దేవుని రక్తంతో మనం కడగబడి మనం ప్రత్యేకపరచబడాలి. మనం దేవునికి దగ్గర అవ్వాలని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఈ లోక ఆశల్లో మనం పడిపోకుండా ఉండాలని అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునితో వేకువనే లేచి దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఈ లోక ఆశలు మనల్ని ఏం చేస్తాయంటే పాపములో పడేస్తాయి. కానీ దేవుని మీద ఆశ ఉంటే పరలోకములు చేరుతాయి. హల్లెలూయా. మనము అట్టే ఆశ కలిగి దేవునిలో ముందుకు వెళ్దాము. ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.